సమరం వినియోగి ప్రేక్షకుల ఆదరణ ఉన్నంతకాలం ఈ వినియోగి ఛానల్ రకరకాలైన వినియోగ సమస్యలు మీ ముందు ఉంచుతూనే ఉంటుంది. దయచేసి ప్రతి వారం ఈ ఛానల్ చూసిన దాన్ని 10 మందికి చెప్తూ మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈరోజు నేను చెప్పే విషయం, భారతదేశంలో హెల్త్ కేర్ ఎలా ఉంది. ఆరోగ్యాన్ని చేయటానికి డాక్టర్లు ఉపయోగించే ప్రమాణాల గురించి మనం మాట్లాడట్లేదు, కానీ హాస్పిటల్స్ వాణిజ్య శైలిలో నడపటం అనేది మాత్రము ప్రజలకు అర్థం కావటం లేదు. ఎందుకంటే హాస్పిటల్స్ అన్నవి ప్రత్యేకంగా ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టేవి అవి. అందుకే అలాగే చూస్తున్నారు కూడా. వైద్యో నారాయణో హరి, ఇది మన సామెతలో భాగం. అది నిజం కూడా. చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఒక మనిషిని బ్రతికించాడు అంటే మరి ఆ డాక్టర్ దేవుడే. ఇలాంటి దేవుళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నది కార్పొరేట్ హాస్పిటల్. అది వాళ్ళ యాజమాన్యం కాదు. ఆ హాస్పిటల్ పెట్టింది ఒక గొప్ప వ్యాపారవేత్త, లేదు ఒక గొప్ప వైద్యుడు 10 మందికి మంచి సేవలు అందించాలని చెప్పి కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నవి తీసుకొచ్చి సమాజం మీద రుద్దారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఉండొచ్చా ఉండకూడదా అన్నది కాదు ఇప్పుడు మనం చెప్పేది. ఏ హాస్పిటల్ అయినా, అది కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ క్లినిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రజా శ్రేయస్సు అక్కడ ఆ మార్గంలో కనిపించాలి. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫీజు కట్టమనేది 500 ఎంతో ఉంటుంది, కట్టేస్తాం. తర్వాత డాక్టర్ గారు చూసిన వెంటనే ఆయన ఒక సైజులో డయాగ్నోస్టిక్ టెస్ట్ రాస్తారు. ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ఆ హాస్పిటల్లోనే జరుగుతాయి. వాటికి మనం వేరే పే చేయాలి. ఆ డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకోవడానికి ముందు కట్టిన 500 చాలవు, మరో 5,000 తీసుకుంటారు. ఉజ్జాయింపుని చెప్తున్న 5,000 అన్నిటికీ ఒక రకంగానే ఉండదు. బట్ ఆ స్థితిలో అంటే మనం కన్సల్టేషన్ ఫీజు కోసం కట్టిన 500 కాక 10 రెట్లు ఈ రోగ నిర్ధారణ పరీక్షలకే అయిపోతున్నాయి. ఇది కాక మరికొన్ని హాస్పిటల్స్లో 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కన్సల్టేషన్ ఫీ అని మరి ఇంకో 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే మనం కార్పొరేట్ హాస్పిటల్లో వేసిన ప్రతి అడుక్కి ఎంతో కొంత ఛార్జీలు పడతానే ఉన్నాయి. సరే, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడిన వాళ్ళకి అప్డేటెడ్ మిషనరీ మీద అందించి ప్రాణాలను నిలబెట్టడం ఒకటి, దానికి ఖర్చు అవుతుంది. వెంటిలేటర్ మీద పెడితే ఖర్చు అవుతుంది. డేకి ఎంతో 8,000 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రాణం నిలబడాలంటే అది ఉండాల్సిందే అక్కడ. పర్టికులర్గా పాయిజన్ తీసుకున్న రోగుల్లో వెంటిలేటర్ సాయం లేకపోతే చనిపోతారు. ఆ వెంటిలేటర్ పెట్టడం తప్ప నేను అంటలా. పెట్టవలసినప్పుడే పెడుతున్నారా లేకపోతే ప్రతిదానికి ఉపయోగిస్తున్నారా అన్నది ఇక్కడ మనం చూడాల్సిన సమస్య. అందుచేతనే ఈ మధ్యనే గత వారం అంత ముందు వారం అలహాబాద్ హైకోర్టు ఒక తీవ్రమైన రిమార్క్ చేసింది. ఏమందంటే, పేషెంట్ని మీరు ఏటీఎంలుగా ఉపయోగిస్తున్నారా, మీకు డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా పేషెంట్నే ఉపయోగిస్తున్నారా అని కళ్ళెర చేసింది. ఇది ఒక కోర్టు చెప్పడం అన్నది చాలా మంచి విషయం అయినప్పటికీ కూడా వినియోగదారులు అర్థం చేసుకోవాలి. ఆ జరిగే తీరు ప్రభుత్వం మరింత అర్థం చేసుకోవాలి. లైసెన్స్ ఇచ్చి ప్రజల్ని కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా లూట్ చేస్తున్నందుకు
అప్పుడే సవ్యమైన ఒక మిషనరీ ఏర్పడుతుంది. ప్రస్తుతము భారతదేశంలో హెల్త్ ఫర్ ఆల్ అని అన్నప్పటికీ కూడా పేషెంటే భరించుకుంటున్నాడు ఖర్చులు, ఏదో ఒక కార్డు ఉన్నవాళ్ళు తప్పిస్తే. అందుచేత ఈ వ్యవస్థని అలహాబాద్ హైకోర్టు యొక్క ఆ కామెంట్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడితే బాగుంటుందని ఆశిస్తూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. సెలవు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.